గజ్వేల్లో మనం కూడా మన సర్పంచుల అందరినీ కూడా గెలిపించుకొని మనం ఎంత బలంగా ఉన్నామనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించినప్పుడు టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో వాళ్ళకి ఒక దక్కా వచ్చే అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ 10 సంవత్సరాలు వారు కేవలం ఒక కుటుంబ పాలన చేయడము, అవినీతి చేయడము, అహంకారం, ఏదో మాకు ఎవరేం చేయలేరు, మేము ఇష్టం వచ్చినట్టు చేద్దామని చెప్పి వారు ఏదైతే వివరించారో ప్రజలందరూ కూడా వారికి ఒక సరైన గుణపాఠం నేర్పించడం జరిగింది. సో మనం కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారో మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో కూడా ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు ప్రజలకు మన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో విన్నప్పుడు స్పందన కూడా అట్లనే వస్తుంది ప్రజల దగ్గరికి వెళ్ళి. నాకు సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఈ 3 నియోజకవర్గాలలో కూడా ఒక 500 ఇల్లులు ఎక్కువ ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లులు. ఈ విషయాలన్నీ కూడా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది.